మీరు చెప్పినట్టు కనుక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తే వచ్చేటువంటి ఎంపీ ఎలక్షన్స్లో అలాగే జనరల్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా రానున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ ఎలక్షన్స్లో ఇబ్బంది పడతాం అనేటువంటి ఒక బాధ కూడా ఉండుంటుంది కదా వాళ్ళకి. మరి ఈ ఎలక్షన్స్లో అమలు చేయకపోతేనే బాధ అవుతుంది. మీరు ఇచ్చిన హామీలు అమలు కాలేదు, జనం ఏమనుకుంటారు, వీళ్ళు మోసం చేస్తున్నారు, వాడిని ఏముండే అనుకుంటారు. అందుకని ఉన్నట్టు చెప్తే జనం ఫీల్ కారు. ఒకటి, మీరు ఈ ఎలక్షన్ లోపలనే ఇథనాల్ ఫ్యాక్టరీ ఉంది, ఏడీపీ ఉంది, రంగాపూర్ ఏడీపీ ఉంది, కృష్ణాది నాశనం చేస్తుంది. అది అట్లనే విధంగా ఫార్మాసిటీస్ ఉన్నాయి, అది నాశనం చేస్తుంది. ఓపెన్ కాస్ట్ నాశనం చేస్తుంది. పర్యావరణాన్ని నాశనం చేసే పథకాలు మీరు ఆపేయండి. లేకపోతే మీరు గెలవరు. అక్కడ ఎట్లా గెలుస్తారు? ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ఏమైంది? ఆఖరి కిచెన్ గారు లక్ష్మారెడ్డి కూడా ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీలో, ఎందుకంటే ఆయన ఓనర్ దానికి. సో అందుకని ఏంటంటే అవి ఆపేయకపోతే మీకు నష్టపడతారు. ఓపెన్ కాస్ట్ ఆపేయకపోతే 6 జిల్లాలో మీరు నష్టపోతారు. ఓపెన్ కాస్ట్లు ఆపేయండి. ఓపెన్ కాస్ట్ల వల్ల ముందు పర్యావరణం చాలా వేగవంతంగా విధ్వంసం అవుతుంది. రెండవది, సింగరేణి ఉద్యోగాలు పోతాయి, కొత్త ఉద్యోగాలు రావు, ఉన్నాయి పోతాయి. మిషన్లు చేస్తాయి కదా పనులు. అందువల్ల సింగరేణి ఉద్యోగులు కూడా మీకు వ్యతిరేకంగా చేస్తారు. సింగరేణి ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు గట్టిగా పనిచేస్తేనే, టీచర్లు కూడా గట్టిగా పనిచేస్తేనే ఈరోజు కేసీఆర్ పోయిండు, కాంగ్రెస్ వచ్చింది. వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు వినాలి. వింటే కానీ మీరు చేయలేరు. మీరు వాళ్ళకి వినండి, ప్రకృతి విధ్వంసాన్ని ఆపండి. హామీల తర్వాత హామీలు అమలైతే లేదా జనం పెద్ద ఆశలు పెట్టుకోలేదు మీ మీద. కానీ మీరు ప్రజారంజకంగా ఉంటారు, జనకంటకంగా ఉండరు అనుకున్నారు. జనకంటకంగా బీఆర్ఎస్ ఉన్నది, మీరు ప్రజారంజకంగా ఉండండి. అప్పుడు మిమ్మల్ని విశ్వసిస్తారు, ఎన్నికల్లో గెలిపిస్తారు. మీరు మళ్ళీ అదే విధ్వంసం చేస్తామంటే మీరు కూడా అదే దారిలో పోతారు. ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యం కాదు, సామాజిక ప్రయోజనాలు ముఖ్యమని తెలుసుకోండి. మీకు తాత్కాలిక ప్రయోజనాల కన్నా, మీ తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కన్నా సమాజం శాశ్వత ప్రయోజనాలు ముఖ్యమనేది గ్రహించి దాన్ని తగ్గట్టుగా పోతే జనం తెలివైన వాళ్ళు, మంచి వాళ్ళు కూడా ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు. మీరు తప్పుడు పనులు చేస్తే మాత్రం మీరు కూడా టీఆర్ఎస్ గతి పడుతుంది. ఇప్పుడు ఇంకొక నెలలో అంటే దాదాపు ఫిబ్రవరి మధ్యలోనే బడ్జెట్ సమావేశాలు కూడా జరగనున్నటువంటి పరిస్థితి. ఈ బడ్జెట్ సమావేశాలలో ఏం చేయాలనేటువంటి విషయంలో కూడా ఇంకా సందిగ్ధత నెలకొన్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వము 2,80,000 కోట్లు, 3 లక్షల కోట్లు, 3,20,000 కోట్లు అంటూ బడ్జెట్ అయితే పెట్టింది. కానీ ఖర్చుల విషయంలో సగానికి సగం తక్కువ ఖర్చు చేసినటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. ఈ ప్రభుత్వానికి సంబంధించి బడ్జెట్ విషయంలో ఎలాంటి పరిస్థితులు కనబడబోతున్నాయి అనుకుంటున్నారు? నేను ఇంతకుముందు చెప్పినట్టు వనరులు లేవు. మీరు ఎక్కువ మంది తాగించి ఎక్సైజ్ ఇన్కమే మా ఇన్కమ్ అంటే జనం తంతారు మిమ్మల్ని. జనం చచ్చిపోతారు కదా. మీకు ఆబ్కారీ ఆదాయమే అంటే సరైనది కాదు, కొత్త పనులు అంటే సరైనది కాదు, పాత పనులను పెంచుతామంటే సరైనది కాదు. ఏం చేయాలి? మీరు తెలివిగా చేయాలి. తెలివిగా అంటే ఏంటంటే మీరు ప్రకృతిని కాపాడుకుని, ప్రకృతే మీకు అన్ని కాపాడిస్తుంది. అది చెప్పండి, జనం దగ్గర పోండి, జనాన్ని అప్పులు అడగండి. మీరు జనం ఇస్తారు, జనం కంట్రిబ్యూషన్ ఉంటుంది. ఇంత ఇవ్వండి, ఉన్నట్టు చెప్పాలి. ఏం జరిగిందంటే ఎన్టీ రామారావు వచ్చినప్పుడు చిన్న జోక్లాగా అనిపిస్తుంది కానీ నిజమే అది. ఎన్టీ రామారావు వచ్చినప్పుడు వనరులు లేవు. బీపీఆర్ హోటల్లో ఆయన 13 ఏళ్ళు ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నాడు. చీఫ్ సెక్రటరీకి అమ్మంటే కాలేదు. ఆయన మహా మేధావి. ఆయన బీపీఆర్ హోటల్ గారు సంజయ్ బాబు తండ్రి. ఆయన ఎన్టీఆర్ అడిగాడు, మీకు ఇంత అనుభవం ఉంది కదా, అదనపు పనులను సమీకరణకు మార్గం చెప్పండి. చెప్పలేమండి అన్నాడు. కొత్త పనులు వేయలేము, పాత పనులు పెంచలేము, ఇవి రెండు చేయలేమంటే మరి ఎట్లా, మరి డబ్బులు ఎట్లా అన్నాడు. వేరే మార్గం లేదండి, ఉన్నదాంట్లో సర్దుకోవాలి. అట్లా కాదు, మీకు ఇంత అనుభవం ఉంది కదా, మీరు చెప్పండి. చెప్పలేము. ప్రపంచంలో ఉన్నారా చెప్పగలేటోళ్ళు? చెప్పలేరు. ఒక్కరు కూడా లేరా నాకు అతని పనుల సమీకరణ ఎట్లా చెప్పేటోళ్ళు? ఒక్కరే ఉన్నారండి అన్నారు. ఆయన ఎవరు అన్నారు? ఆయన మీ వెనకనే ఉన్నాడని చెప్పి ఎన్టీఆర్. మా వెనకన్నారు. ఆయన వెనక ఎవరు ఉన్నారు చూసుకోండి అనుకున్నది. వెనక చూస్తే వెంకటేశ్వర స్వామి బొమ్మ. వెంకటేశ్వర స్వామి తప్ప మీకు ఎవరు చెప్పలేరు. ఆయన ఒకటే మమ్మల్ని కాపాడగలుగుతారని చెప్పిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అంతే. బీపీఆర్ హోటల్ గారు అయితే ఎన్టీఆర్కి ఏం చెప్పిండో ఆయన దేవుడే కాపాడాలి రేవంత్ రెడ్డిని, ఇంకోరు చేయలేరు. అంత దుస్థితిలో మీరు ఉన్నారు. దానికోసం మీరు దేవుని నమ్ముకోండి, లేదా దేవుని భక్తులైన ప్రజలు నమ్ముకోండి. ప్రజలు కాపాడుతారు మళ్ళీ. ప్రజలకు ఉన్నట్టు చెప్పండి. అప్పుడు మీరు ఈ సమస్య నుంచి గట్టెక్కుతారు. ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారు కూడా, గౌరవిస్తారు కూడా. ఏం చేస్తారండి పాపము అని అంటారు. అంతే కదా. కొడుకు ఉద్యోగం లేకపోతే తిండి పెట్టక తల్లి ఏమిస్తుంది, పాపం ఎడికలు తెస్తాడే అంటుంది. అట్లా నిన్ను కూడా అట్లా కొడుకులాగా చూసుకుంటారు జనము. కడుపులో పెట్టి సాదుకుంటారు. ఉన్నట్టు జనానికి చెప్పండి.